హాయ్ అండి. తమిళలో మీరు చూసే ఉంటారు కదా, 6 ఇయర్స్ పాపకి టాప్ అండ్ ప్యాంట్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలో అయితే చూద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చిన్న పాపే కాబట్టి 1.5 మీటర్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. దీన్ని డబుల్ ఫోల్డ్ వేసి కింద కాళ్ళ పట్టీకి 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం. అంటే ఇది తక్కువ క్లాత్ తీసుకోమన్నానండి. అంటే చిన్నపిల్లే కదా అని 1.5 మీటర్ అయితే నేను యూజ్ చేసి చెప్తున్నాను. లెంత్ ఎంత ఉందో అంతా పెట్టేసుకున్నానండి. మనకి 1.5 మీటర్ క్లాతే కాబట్టి మనకి కింద ప్యాంట్ లూజు 6 అయితే తీసుకున్నానండి. 1.5 ఇంచు ఖర్చు అయితే తీసుకున్నాను. పైన వచ్చేసి ఎలాస్టిక్కి వేసుకుంటాం కదండి, అక్కడైతే 2.5 ఇంచులు తీసుకున్నాను. మధ్యలోకి ఒక 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి. ఇది మనకి నడుము పట్టి అండి, అంటే ఎలాస్టిక్ వేసుకోవడానికి. అందుకని 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో తీసుకోండి. నేనైతే ఖర్చుతో కలిపి 12 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎలాస్టిక్ అది వేస్తాం, ఫ్రిల్స్లా వస్తాయి కాబట్టి నేను 12 ఇంచులు అయితే తీసుకున్నాను. కావాలంటే మొత్తం క్లాత్ అయినా తీసుకొచ్చండి. నేనైతే 12 ఇంచులు అయితే తీసుకొని ఎలాస్టిక్ 2.5 విడిచిపెట్టేసి మిగతాగా కింద కిస్తా పాయింట్ 11 ఇంచులు అయితే తీసుకున్నాను. ఎలాస్టిక్ 2.5 ఇంచులు వదిలేసి 11 ఇంచులు అయితే కిస్తా పాయింట్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆ 11 ఇంచులు మార్క్ చేసిన దగ్గర 2 ఇంచులు అయితే ఇలా మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మనకి కిస్తా పాయింట్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోండి. అంటే మనం ప్యాంటు కట్ చేసుకోవడానికి ఇలాగ స్కేల్ అయితే పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. అందుకని మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే టేప్తో గీసేసేయండి. ఓకేనా. ఇలా గీసుకున్నాక కట్ చేసేసేయండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నవన్నిటిని కూడా నేను మెజర్మెంట్స్ అయితే రాసి చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. లెంత్ ఎంత తీసుకున్నాము, లూజ్ ఎంత తీసుకున్నాము అన్నీ కూడా నేను మెజర్మెంట్స్లో రాసి చూపిస్తున్నాను చూడండి. నడుము వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను. ఎలాస్టిక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. కింద ఏమోని 11 ఇంచులు తీసుకున్నాను. క్రాచ్ లెంత్ అంటే కిస్తా పాయింట్. ఓకేనా. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి లెంత్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్. అంటే నేను ఎంత ఉందో అంతా పెట్టేస్తానని చెప్పాను కదా, అలా అన్నమాట. ప్యాంట్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ అనమాట. ఓకేనా. అర్థమైంది కదండి. ప్యాంట్ లూజ్ వచ్చేసి కింద 6 ఇంచులు. మనం కాడపట్టి మడత పెట్టుకోవడానికి 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా. ఖర్చు అయితే మార్జిన్ 1.5 ఇంచులు, అక్కడ 2 ఇంచులు. ఓకేనా. అర్థమైంది కదండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ప్యాంట్ని అయితే ముందు కింద కాళ్ళపట్టి అయితే స్టిచ్ చేద్దాం. కాళ్ళపట్టికి లేస్ అయితే వేసుకుందామని నేను వైట్ లేస్ అయితే తీసుకున్నానండి. అంటే దీని టాప్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. రెడ్ కాంట్రాస్ట్గా వైట్ కలర్ లేస్ అయితే బాగుంటుందని నేను వైట్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న దగ్గర చిన్న టక్స్ అయితే పెట్టుకొని కింద కాడపట్టిని మడత పెట్టి లేస్ పెట్టి మడత పెట్టి స్టిచ్ వేసుకుందాం. ఓకేనా. ఆ మడత అక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇలా లేస్ అయితే పెట్టండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా. ఇలాగ పెట్టి లేస్ స్టిచ్ అయితే వేసేసేయండి. స్టిచ్ వేసేసాక 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అది పైకి మడత పెట్టి స్టిచ్ వేసేసేయండి. ఇలాగ రఫ్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ అయితే లోపలికి రఫ్ చేసుకొని ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ మనకి మడత వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా. ఇలాగ మార్క్ చేసుకొని ఇలాగ స్టిచ్ అయితే వేసుకోండి. సేమ్ ఇంకో కాడపట్టి కూడా స్టిచ్ వేసేసేయండి సేమ్ ఇలాగే. అంటే మనం ఇలా లేస్ అటాచ్ చేసుకుంటే రెడీమేడ్ లుక్ అనేది వస్తుందండి. నార్మల్ ప్యాంట్లా లేకుండా రెడీమేడ్ ప్యాంట్లా అనిపిస్తుంది. చూడడానికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది కదా అని నేనైతే ఇలాగ లేస్ అయితే వేసానండి.
ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసేయండి. ఇంకొక ఆడపట్టి కూడా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ వేసేసాక ఇప్పుడు కిస్తా అయితే జాయిన్ చేసేసేయండి. ఓకేనా. కిస్తా వైపు రెండు వైపులా జాయిన్ చేసేసేయండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అటు ఇటు కూడా ఇలా స్టిచ్ వేసేసేయండి కిస్తా వైపు. ఇలా స్టిచ్ వేసేసాక డబుల్ స్టిచ్ అయితే వేసుకొని మళ్ళీ ఎలాగో మనం లోపల మడిచి కుట్టు వేస్తాం. అంటే ఖర్చులు కనబడకుండా కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చండి. నేనైతే ఈ ఖర్చు కనబడకుండా మళ్ళీ రివర్స్ చేసుకొని లోపల మడిచి కుట్టు అయితే వేస్తాను. చూడండి ఎలా వేస్తున్నాను. పీసులు అనేవి రాకుండా మన దగ్గర ఓవర్లాక్ లేనప్పుడు ఇలాగ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు రివర్స్ చేసి మళ్ళీ కిస్తా వైపు దగ్గర రివర్స్ చేసి స్టిచ్ వేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా. ఇలా అయితే మనకి ఖర్చు అనేది కనబడకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందని నేనైతే ఇలా వేస్తున్నానండి. అర్థమైంది కదండి. ఇలా స్టిచ్ అయితే వేసేసేయండి ఇటువైపు కూడా. ఇలా రెండు వైపులా కూడా స్టిచ్ వేసేసేయండి లోపలికి మడిచి రివర్స్ చేసుకొని కిస్తా వైపు. ఓకేనా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇలా రెండు వైపులు కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇలా పైకిన టాప్ స్టిచ్ అయితే వేసుకుందాం. కిస్తా వైపు రెండు వైపులు ఇలా పెట్టుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకుందాం. ఓకేనా. ఇలా వేస్తే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. లోపల అనేది పీసులు అనేవి రాకుండా ఉంటాయండి. సేమ్ ఇటు వెనకాల వైపు కూడా వేసేసేయండి టాప్ స్టిచ్. ఇలా స్టిచ్ వేసాక కాలపట్టి వైపు 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసేసేయండి. 1.5 ఇంచులు మనం మార్క్ చేసుకున్నాం కదా, అలాగా కాల వైపు స్టిచ్ వేసేసేయండి మొత్తం. చాలా ఈజీ అండి. బిగినర్స్కి అయితే మన వీడియో అయితే యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసుకొని కాళ్ళ వైపు స్టిచ్ అయితే వేసుకోండి. పక్కనే ఇంకో స్టిచ్ కూడా వేసేసేయండి. సేమ్ దాని పక్కనే ఇంకో స్టిచ్ వేసేసేయండి. దీనికి ఎక్కువ స్టిచ్చింగ్స్ అవసరం లేదండి, 2 లైన్లు ఉంటే సరిపోతుంది ప్యాంట్కి. ఓకేనా. ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు నడుము బెల్ట్ అయితే నడుము మడత పెట్టి అయితే స్టిచ్ చేసుకుందాం. మనం 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 1/2 ఇంచు లోపలికి మడత పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ స్టిచ్ అయితే వేసేసేయండి. మొత్తం నడుమంతా ఇలా స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇలాగ 2.5 ఇంచులు మనం లోనికి మడత పెట్టాం కదా, అది స్టిచ్ వేసేసేయండి. నడుమంతా స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇలాగ మనం మార్క్ చేసుకునే విధంగా లోపలికి పెట్టి మనం ఈ
ఎలాస్టిక్ లోపల దూర్చుకోవడానికి కొంచెం స్పేస్ వదులుకొని మిగతా అంతా నడుమంతా స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ వేసేసాక 1.5 ఇంచులున్న ఎలాస్టిక్ వెడల్పు నడుమంతా స్టిచ్ చేసాక చెప్పాను కదండి, ఇక్కడ మనం ఎలాస్టిక్ దూర్చుకోవడానికి కొంచెం ఖాళీ అయితే విడిచిపెట్టుకొని మొత్తం నడుమంతా స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు ఎలాస్టిక్ అయితే 20 ఇంచులున్న ఎలాస్టిక్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇలా 20 ఇంచులు అయితే తీసుకోండి. మనం ఎలాగో 1 ఇంచు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదండి, అంటే ఎలాస్టిక్ కలిపి కుట్టుకుంటాం కదా. ఇలా మొత్తం ఎలాస్టిక్ అంతా దూర్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ దూర్చేసేయండి మొత్తం ఎలాస్టిక్ని. మనం క్లాత్ నడుము దగ్గర ఎంత ఎక్కువ అంటే నేను 12 ఇంచులు తీసుకున్నాను కదండి, 4 భాగాలుగా చేసి 48 నడుము తీసుకున్నాను. మనం ఎంత క్లాత్ అయినా తీసుకొచ్చండి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేసుకుంటాం కాబట్టి ఫ్రిల్స్ అనేవి ఇంకా బాగా వస్తాయి. మనకి ఇక్కడ కిస్తా దగ్గర కూడా కొంచెం లూజ్ అనేది ఉంటుందంటే కూర్చున్నా లెగిసినా గమ్మున చిరగకుండా ఉంటుందండి. అందుకోసం ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాస్టిక్ అయితే లోపలికి వేసేసేయండి. ఓకేనా? ఇలా మొత్తం ఇటువైపుది అటువైపుకి వచ్చేలాగా మొత్తం ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ లాగండి నెమ్మదిగా. మొత్తం ఇలాగ వచ్చాక ఇక్కడ స్టిచ్ వేసేసేయండి. ఓకేనా? ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసేసేయండి. రఫ్ చేస్తూ స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేసేసాక తీసేసి మొత్తం క్లాత్ అంతటిని సరి చేసుకొని ఇలా లోపలికి ఆ ఖాళీ విడిచిపెట్టుకున్నాం కదండి మనం ఎలాస్టిక్ దూర్చడానికి, అక్కడ కూడా ఇలా స్టిచ్ వేసేసేయండి. ఓకేనా? అక్కడ కూడా స్టిచ్ అయితే వేసేసి ఇప్పుడు మొత్తం క్లాత్ అంతటిని ఎలాస్టిక్కి కరెక్ట్గా అంతా మిడిల్లోకి వచ్చే విధంగా సరి చేసుకోండి. ఇలా సరి చేసుకొని ఓకేనా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ క్లాత్ అంతటిని కూడా ఎలాస్టిక్ మధ్యలో కరెక్ట్గా వచ్చే విధంగా సరి చేసుకొని మిడిల్లో కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా? ఈ మధ్యలో కూడా ఎలాస్టిక్ 2 ఇంచులు తీసుకున్నాం కదా ఎలాస్టిక్, దాని మధ్యలో కూడా స్టిచ్ అయితే వేసేసేయండి. చూపిస్తాను చూడండి. ఆ మధ్యలో కూడా ఇలా లాగి పెట్టి ఎలాస్టిక్ని స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా స్టిచ్ వేసేసేయండి. మొత్తం ప్యాంట్ అంతా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ప్యాంట్ అయితే మనకి రెడీమేడ్ లుక్ లాగే ఉంటుంది సేమ్. ఈ విధంగా స్టిచ్ చేశారంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.